ఇక్కడ కీర్తన గ్రంథము 119లో మనకు అది కనబడుతుంది. అందులో ఉన్నటువంటి లెటర్స్ ఏ విధంగా ఉంటాయంటే 1 by 1 1 by 1 1 by 1 అట్లా ఆ లెటర్తోని ఒక్కొక్క వచనము ప్రారంభమవుతుంది అన్నమాట. అది ఈ వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత. మరి ఇందులోపల కీర్తన 103వ కీర్తనలో 1 నుంచి 6 వచనాల వరకు దేవుడు చేసినటువంటి మేలులను పొందుకొని దేవునికి కృతజ్ఞత తెలియజేయటం. తెలుసు కదా, చాలామంది మీ కీర్తన 103 అంటే దేవుని మేలులతో నిండిపోయినటువంటిది. దేవుడు మనకు చేసినటువంటి మేలులను మనకు తలంచుకుంటా లేకపోతే జ్ఞాపకము చేసుకుంటా. అది కేవలము 1వ వచనం నుంచి 6 వచనాల వరకే మనకు కనబడుతూ ఉన్నది. 7వ వచనం నుంచి దాదాపు 14-15 వచనాల వరకు కానీ మనం గమనిస్తే దేవుడు మానవులను జ్ఞాపకం చేసుకొంచున్నాడు. మానవులను తను సంరక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలీయులను దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయము తెలియజేయబడతా ఉన్నది అని దావీదు రాస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన ఈ కీర్తన రాసేటప్పటికీ దావీదు వృద్ధాపంలోకి వచ్చాడు. ఈ కీర్తనను రాసేటప్పటికీ దావీదు వృద్ధాపంలో ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు 20వ వచనం లోపల, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. అంటే ఈ మాట ఇక చివరి కాలంలో అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. రైట్, ఇప్పుడు మనము ఈ రోజు వరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశంలోనికి మనం వద్దాం. నేటి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశంలోనికి మనము వద్దాం. ఏమని అనుకుంటున్నారు మీరు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? తెలుసు అంతేనా? మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు కదా. చూద్దాం. అంటే టెక్స్ట్ చెప్పాము, అందులో ఉన్నటువంటి వర్సెస్ మనకు తెలుసు. టెక్స్ట్ చెప్పకుండా ఉంటే ఏం చెప్తున్నాడో అని మనము అనుకోవచ్చు. God who understands and cares. దేవుడు అర్థం చేసుకుంటాడు మరియు తర్వాత పట్టించుకుంటాడు లేదా సంరక్షిస్తాడు. దేవుడు సంరక్షించుటకు మానవులు ఏ పాటి వారు? దేవుడు మానవుల పట్ల కేర్ తీసుకున్నప్పుడు మానవుడు ఏ పాటి వాడు? గడ్డి పువ్వు లాంటి వాడు. అక్కడ ఉన్నది కదా, నరుని ఆయుష్ ఉన్నదా? నరుని ఆయువు గడ్డి పువ్వు వలె గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు వలె పూయినట్లు వాడుతుంది. అంటే అది దానికి ఏమంతా కూడా దేవుని దృష్టిలో మానవుడి యొక్క ఆయుష్ లెక్కలేదు. మానవుల యొక్క దృష్టిలో మానవునికి ఆయుష్ చాలా గొప్పది. వాడు ఎన్ని సంవత్సరాలు జీవించాలని అనుకుంటున్నాడో అతని చేతిలో లేదు. కానీ ఎప్పుడు ఏమైపోతామో కూడా తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని గురించి జాగ్రత్త తీసుకునేటటువంటి వాడను అని ఈరోజు మనము వాక్యము వినబోతూ ఉన్నాం. దేవుడు మన పట్ల సంరక్షణ ఉంచుతూ ఉన్నాడు. తన యొక్క సంరక్షణ ఉంచుతున్నాడంటే మన గురించి దేవునికి మొత్తం తెలిసి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకో, దాని గురించి ఏం చేస్తాం? మనం మొత్తం స్టడీ చేస్తాం, తెలుసుకుంటాం. మనం స్టడీ చేసి తెలుసుకొని దీని గురించి ఇంతకుముందు ఏమైనా చెప్పారా, ఎక్కడైనా ఉందా అని కాలానుగుణంగా కాలానుగుణంగా మనం చూసుకుంటూ వచ్చి మనం దాన్ని తీసుకొచ్చి మన థీసిస్లో మనము పెడతాం. అదేవిధంగా దేవుడు కూడా మానవుల గురించి సంరక్షణ తీసుకుంటూ ఉంటున్నాడు. అంటే మానవుని గురించి దేవునికి తెలియదా?
మొత్తము తెలుసు. ఎందుకంటే ఆయనే మానవులను సృజించినవాడు, తయారు చేసినవాడు. ఆయనే మానవునికి కావాల్సినంత ఊపిరిని ఇచ్చినటువంటి వాడు, జ్ఞానముని ఇచ్చినటువంటి వాడు, బలమును ప్రసాదించినటువంటి దేవుడు కదా. కాబట్టి దేవుడు మానవుని తన యొక్క సంరక్షణలోనికి తీసుకుంటున్నాడు. సంరక్షణ, కేర్ అంటే సంరక్షణ. అందుకనే గాడ్ కేర్స్. ఆయన మనలను సంరక్షిస్తూ ఉంటాడు. రైట్, చూద్దాం. మొట్టమొదటి విషయం ఏమని ఉన్నది అనేటటువంటి విషయానికి మనం వద్దాం. ఫస్ట్ విషయం ఏంటి? దేవుడు సంరక్షణలోనికి వస్తూ ఉన్నాడంటే మన బలహీనతలు దేవునికి తెలుసు. మన బలహీనతలు, God knew our weaknesses. దేవునికి మన బలహీనతలు తెలుసు. అవునా? దేవునికి మన బలహీనతలు తెలుసా లేదా? 3 సార్లు అడుగుతుంది. తెలుసా లేదా? తెలుసు. రైట్. ఏమేమి బలహీనతలు ఉన్నాయి మనకు? ఓకే, ఇంకా నేను చెప్తా అనుకుంటారు. వాళ్ళు కలిసి మెసేజ్ చేస్తారు కాబట్టి వాస్తవం చెప్తుంది. చెప్పండి, ఏమేమి బలహీనతలు ఉంటాయి? ఏం బలహీనతలు లేవా మనకు? మోర్ దెన్ 30 వీక్నెసెస్ ఉన్నాయి మనకు. 30 కంటే ఎక్కువగా ఉన్నాయి. మొట్టమొదటి బలహీనత జ్ఞానము లేకపోవడం. జ్ఞానము ఉంది, ఎంత ఉంది? దేవుడు ఇచ్చినంతనే ఉంది అని అన్నారు. దేవుడు అందరికీ జ్ఞానము సమానంగానే ఇచ్చాడు, కానీ దానిని వాడు పెంపొందించుకునేటటువంటి విషయంలో ఏమవుతున్నారంట? వెనుకబడి ఉన్నారు. జ్ఞానమును సంపాదించుకోవాలి. అందుకని అంటారు కదా, మీరు జ్ఞానమును వెదకి వెంటాడుడి. మనము జ్ఞానమును వెదకాలి, వెదిగితేనే అది మనకు దొరుకుతుంది. అంటే జ్ఞానము లేకపోవడం మన యొక్క వీక్నెస్. భయపడడం, రెండవది భయపడడము మన యొక్క వీక్నెస్. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడంటే అప్పుడు భయపడుతూనే ఉంటాం. వాస్తవంగా భయం అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుంది? అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఒకటి హఠాత్ పరిణామంగా మన కళ్ళ ముందర జరిగినప్పుడు మనకు భయం అనేటటువంటిది కలుగుతుంది. ఆశ్చర్యార్థకంలోనికి మనము వెళ్ళిపోతాం. అయితే భయం అనేటటువంటిది రెండవది. మూడవది రోగము, వ్యాధి. రోగము లేదా వ్యాధి. నేను చెప్తున్నా, మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. ఇంకా ఏం లేవా? ఏం చెప్పినా, ఏ ఒక్కటి చెప్పినా కరెక్ట్ అవుతుందో, ఉప్పు అవుతుందో, తప్పు అవుతుందో అట్లా ఏం లేదు. మూడవది వ్యాధి. నాలుగవది దేవుణ్ణి సరిగ్గా మహిమపరచకపోవడం. ఐదవది ఆకలి, దాహం. అవునా కదా? ఒప్పుకుంటారా ఈ విషయానికి? ఆకలి, దాహం అనేక వీక్నెస్. ఈ శ్రమంతా దేనికి? ఈ కష్టపడడం అంతా దేనికి? పొద్దు ముద్దే టైం అయితే మధ్యాహ్నం కాగానే, ఉదయం కాగానే, మధ్యాహ్నం కాగానే, సాయంకాలం కాగానే కొంచెము కడుపులోనికి కావాలి ఆహారము మరియు నీళ్ళు. ఇవన్నీ మానవులకు ఉన్నటువంటి వీక్నెస్లు, బలహీనతలు. వీక్నెస్ అంటే బలహీనతలతో కూడుకొనినటువంటి మానవుడిని దేవుడు సంరక్షిస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దాం. అలసట లేకపోవడం. సౌఖ్యం అనేటటువంటి కోరిక కారణం వైఫల్యం కావడం. సౌఖ్యం అంటే సుఖవంతమైనటువంటి దానిని అనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోలేకపోవడం, దానిలో మనం ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు లగ్జరీ లైఫ్ జీవించాలనేటటువంటి కోరిక ఉంటుంది, కానీ దాన్ని మనం జీవించలేకపోతాం.
అంటే విఫలమైనట్టనే కదా. కానీ దాని కొరకు ప్రయాసపడుతున్నాం, ఓకే ఇట్స్ గుడ్. కానీ దానిని అనుభవించినప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. ఇది ఒక వీక్నెస్. అందుకనే వాక్యంలో ఉన్నదన్నమాట. ఇవన్నీ వాక్యానుసారంగానే తీయబడినటువంటి. తర్వాత వాక్యంలో అలసట లేకపోవడం, రెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. రెస్ట్. యుద్ధం చేసేటప్పుడు కొన్ని గుంపులు ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా కొన్ని గుంపులు ఉంటాయి. ఆ గుంపులను కూడా ముందు ఒక గుంపు, తర్వాత గుంపు, తర్వాత గుంపు, తర్వాత గుంపులు పెడతారు. ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మొదటి గుంపు చూస్తారు. ఒకవేళ మొదటి గుంపు యుద్ధం చేస్తున్నప్పుడు అంతా ఏం చేయాలి, సెకండ్ వాళ్ళు, థర్డ్ వాళ్ళు వీళ్ళంతా రెడీగా ఉండాలి, రెస్ట్లో ఉండి రెడీగా ఉండాలి. రెండవ గుంపుకు ఆజ్ఞ వచ్చినప్పుడు వీళ్ళు దానికి రెడీగా ఉండాలి. అంటే చూడండి, ఈ యొక్క రెస్ట్ అనేటటువంటిది చాలా అవసరం. ఈ యొక్క వీక్నెస్, రెస్ట్ లేకపోవడం, అలసట లేకపోవడం, తర్వాత మతి మరుపు అనేటటువంటి వీక్నెస్, వికృత చేష్టలు చేసేటటువంటి వీక్నెస్, అర్థము చేసుకోలేకపోవడం అనేటటువంటి వీక్నెస్, బలహీనత, సరిగ్గా మాట్లాడలేకపోవడం అనేటటువంటి బలహీనత, మంచి జ్ఞానం అంటే మంచిగా ఉన్న అంతా చూడడానికి చక్కగా కనబడతారు, మాట దగ్గరికి వచ్చేసరికి మంచిగా తీసి చేయవచ్చు, కానీ ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి అవునా మంచిగా కనబడని వ్యక్తి ప్రజెంటేషన్ బాగా ఇస్తారు. అంటే ఇది జరిగినటువంటివి ఇవన్నీ కూడా. ఇది ఈ విషయంలో మాత్రం, ఏ విషయంలో సరిగ్గా మాట్లాడలేకపోవడం, మనిషిని చూసి అంచనా వేస్తారు. మంచిగా కనబడినటువంటి వ్యక్తి సరిగ్గా చెప్పలేకపోవచ్చు, ఏమీ సరిగ్గా కనబడలేకపోయినటువంటి వ్యక్తి అతనికంటే చక్కగా కనబడినటువంటి వ్యక్తి కంటే మంచిగా చెప్తాడు. అంటే తనకు తానుగా ముందుగా ఎక్విప్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. తనను తాను నేర్చుకుంటాడు, తనకు తాను సిద్ధపరచుకుంటాడు. చూడండి బిడ్డ, ఇవన్నీ మానవుల యొక్క బలహీనతలోనికి వస్తూ ఉన్నాయన్నమాట. సరిగ్గా మాట్లాడలేకపోవడం, ప్రజెంటేషన్ సరిగా ఇవ్వకపోవడం అనుకుంటుంది. ఇంకా తనను తాను సరిగ్గా గట్టిగా కనపరుచుకోలేకపోవడం. అంటే ఓకే, రెండవదిగా మనం నాలుగవ విషయం, దేవుడు దేనిలో నుంచి మనను సంరక్షిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం. మొదటిది ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ది మన వీక్నెస్, రెండవది వీక్నెస్ పాపంలో నుంచి, మూడవది ఫిజికల్ వీక్నెస్, అవునా? నాలుగవది ఎమోషనల్ వీక్నెసెస్. ఎమోషనల్ తెలుగులో ఏమంటారు? ఓకే, మానసిక బలహీనతలో నుండి సంరక్షిస్తాడు, మెంటల్ డిజాస్టర్లో నుంచి. అవునా? మానసికంగా ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. అంటే ఇంకా చెప్పాలండి, ఎవరిని కాపాడుతాడంటే పిచ్చోళ్ళందరినీ కాపాడతాడు, సంరక్షిస్తాడా? ఇవన్నీ వాక్యంలో ఉన్నటువంటి మాటలు, ఇవన్నీ వాక్యంలో ఉన్నటువంటి మాటలు. ఇక్కడ ఎమోషనల్ దగ్గరికి వస్తే రెండు విషయాలను జ్ఞాపకం చేస్తా. ఎంపథైజింగ్, సింపథైజింగ్ వర్డ్స్. ఎంపతి, సింపతి. సింపతి అంటే జాలి చూపించడం. ఎంపథైజింగ్ అంటే మనము వారితో పాటు కలిసి వారిలాగానే ఏడవడం. అంటే వారిలాగానే యాజిటీజీ కాదు, వాళ్ళ దుఃఖంలో మన దుఃఖమును కలపడం. వీఆర్ ఇన్వాల్వింగ్ దేర్ సిచ్యుయేషన్స్, దేర్ కండిషన్స్. వారు ఉన్నటువంటి పరిస్థితులలోనికి మనమే వాళ్ళలాగా ఫీల్ అయిపోవడం, వాళ్ళ స్థితిగతులలోనికి మనం వెళ్ళి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన కనులలో నుండి నీరు వస్తూ ఉండడం. అది ఎవరికి తెలియకుండానే మనం ఖర్చు తీసుకొని
చూసేసుకుంటాం లేదా తీసుకొని అడ్డం పెట్టుకుంటాం. అది ఎంపతి. ఇది ఎమోషనల్గా వీక్నెస్లో ఉన్నాము. చక్కటి ఉదాహరణ చక్కటి ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైనా ఎమోషనల్గా బాధపడ్డాడా అని అంటే, ఎప్పుడైనా బాధపడ్డాడా? ఎప్పుడు? లాజరు చనిపోయినప్పుడు. ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన అక్కడ ఎంపథైజ్ ఆ సిచ్యువేషన్లో. అందుకని యేసు కన్నీరు, వాళ్ళ మాట, అక్కడ ఉన్నటువంటి మాట, మరియా, మరి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తూ ఉండడం చూసి యేసు కూడా ఏడ్చెను. ఆయన వారిలో తన యొక్క మనోభావాలను వారిలో కనిపిస్తారు, లేదా వాళ్ళు ఈయన మనోభావాలను కనిపించేటటువంటి విధానంలో పూజించేసింది లాజరు యొక్క మరణం. మనము అందులో కూడా వీక్గా ఉన్నాము. చాలామంది దేని మీద దెబ్బ కొడతారంట? దేని మీద దెబ్బ కొడతారు? నా ఎమోషనల్స్తో ఆడుకుంటున్నావు, నా ఎమోషనల్స్ మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు, కొట్టినావు కూడా అని అంటారు. నిజమా కాదా? ఇదంతా మనకు అనుభవం అయ్యింది. ఎంత అనుభవం అయ్యింది, అనుభవం పొందుకొని ఉన్నటువంటి వారమే. అంటే వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తూ ఉంది. ఇంకొకటి ఎమోషనల్ది నేను చెప్పాను, ఎమోషనల్గా ఫీల్ అయినటువంటి. అక్కడ ఆయన దానిలో నుంచి తప్పించుకుంటాడు. యాకోబు గుర్తున్నాడా? ఎవరికైనా ఉన్నదా పేరు? ఓకే. యాకోబు దగ్గరికి రాజు యొక్క భార్య వచ్చి ఆయనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. కానీ అప్పుడు ఆయన అందులోనికి వెళ్ళకుండా ఏం చేశాడంట? కాదా? యోసేఫ్ రైట్, యోసేఫ్, యాకోబు, యోసేఫ్ను తను రకరకాలుగా ఆయనను ఆకర్షించుకోవాలనుకుంది. మొదటగా అన్నంతో, తర్వాత ఆ యొక్క బంగారంతో, తర్వాత శృంగారంతో ఆయనను లాస్ట్ చివరగా ఎమోషనల్గా ఎట్లా దెబ్బకొట్టిందంటే, ఈ రాజ్యం మీద అన్నిటి మీద నీకు అధికారం ఉందంటే నా మీద కూడా నీకు అధికారం ఉన్నట్టే కదా అనేటటువంటి భావన తనకు వ్యక్తపరిచింది. అప్పుడు యోసేపు ఏమంటాడు? రాజు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చింది, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వాలి. ఈ మాట వాడడానికి గల కారణము, ఆయనను ఆమె మానసికంగా ఎంత క్షోభకు గురి చేస్తే ఈ మాట మాట్లాడతారు. లేకపోతే ఆ మాట అవసరం లేదు, సింపుల్గా చెప్పేయచ్చు. అందరితో పాటు నువ్వు అంటే అన్నీ వచ్చాను యోసేపు కదా. ఆలోచించండి, ఇవి చాలా చక్కటి ఉదాహరణలుగా తీసుకొచ్చుకున్నాం. అయితే దేవుడు మనలను కూడా మన యొక్క ఎమోషనల్ వీక్నెసెస్లో నుంచి ఆయన బయటికి తీసుకొని వస్తాడు. ఎవరైనా దుఃఖిస్తున్నా, అందుకని ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి గ్రంథంలో ఉంది. ఏడ్చేటప్పుడు ఏడవాలే, ప్రతిదానికి సమయం కలదు. ఏడ్చు వారితో ఏడు, దుఃఖించు వారితో దుఃఖించు, నవ్వు వారితో నవ్వుడు, ఆడువారితో ఆడు, ఆడవారితో పాడు. ఇట్లా ప్రతిదానికి సమయం ఉన్నది. ఏ దానికి తగ్గట్టుగా అదే మనకు కనబరచాలా అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఇంకొకటి చెప్పుకోండి, నేను చూద్దాం. వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఉంది. ఇది అది ఎమోషనల్కి సంబంధించిన ఇంకోటి. God faces our spiritual weaknesses. ఆధ్యాత్మిక బలహీనతలో నుండి ఆయన మనలను సంరక్షిస్తూ ఉన్నారు. దైవ భక్తిలో నుండి, ఆధ్యాత్మిక జీవితంలో నుండి. ఇది నేడు అవసరమైనటువంటిది. మనము పైకి భక్తివారంగా కనబడతామంట, కానీ దేవుని శక్తిని ఆశ్రయించేటటువంటి వారంగా కనబడదు.
పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నటువంటి వారంగా కనబడతాం. కానీ అది అప్పటి పూర్తికి మాత్రమే. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు చూడాలి, అప్ప వండర్ఫుల్గా అనిపిస్తుంది. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినాక వాక్యం వినోదా, వినాలా? ఎక్కడ పోయింది మరి భక్తి? అక్కడికి వెళ్ళి హనుమాన్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసి హనుమాన్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళా మాట ఎప్పుడు వస్తుంది? కానుకల పాట అప్పుడు వస్తుంది. అదే ఆ భక్తి. ఇదేనా? ఆయనను దేవుడు నాకు సంరక్షిస్తూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు దేవునికి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేశావు కాబట్టి ఆయన నువ్వు వాక్యము వినకపోయినా, వినట్టు నటించినా, విని దానిని జీవితంలోనికి తీసుకోలేకపోయినా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆధ్యాత్మిక జీవితంలో నుంచి కూడా ఆయన మనలను రక్షిస్తూ, మన ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆయన కేర్ చేస్తూ ఉన్నాడు. కనిపించినప్పుడల్లా హృదయపూర్వకమైన ఆరాధన చేయమంటే ఎవరితో కాదు. మనము వెయిటింగ్ చూసి పడిపోతామంటే, ఒక్కసారి బాగా వర్షిప్ జరిగినప్పుడు, ఒక్కసారి బాగా వాక్యం చెప్పినప్పుడు, ఒక్కసారి కొంతమంది మంచిగా ఆయన గురించి టెస్టిమనీ ఇచ్చినప్పుడు రికార్డ్ చేస్తారు. అవి రికార్డ్ చేసి అందులో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో వేస్తే వాటిని చూసి మనము ఉబ్బి తబ్బిబ్బులు అయిపోతాము. మా మాస్టర్ కూడా ఇట్లా చేస్తే ఎంత బాగుంటుండే, మా సంఘంలో కూడా ఇంత మంచి వర్షిప్ ఉంటే ఎంత బాగుంటుండే, మా సంఘంలో కూడా ఈ విధమైనటువంటి టెస్టిమనీస్ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుండే. మరలా వెళ్ళి చూడండి, మరలా మరుసటి సండే వెళ్ళి చూడండి, కనబడుతున్నా వాళ్ళు. మరలా ఎప్పుడో ఇంకోసారి మీరు విజిట్ చేయండి, కనబడుతున్నా వాళ్ళు. ఆ విధమైనటువంటి ఆరాధన ఉంటుందా? ఆ విధమైనటువంటి సెర్మన్ ఉంటుందా? మెసేజ్ ఉంటుందా? ఆ విధమైనటువంటి అత్యుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు కనబడతారా? లేదండి. ఇదంతా ఏమిటంటే తెలుసా? పైకి భక్తి, పైకి భక్తి. నిజమైన భక్తి కాదు, నిజమైనటువంటి భక్తి కాదండి. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, నిజమైనటువంటి భక్తి కాదు. అందుకనే ఆధ్యాత్మిక బలహీనతలో నుండి కూడా దేవుడు మనలను సంరక్షిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అయితే ఆయన వీటన్నిటినీ ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? పడమటికి తూర్పు ఎంత దూరమో, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల తన కృప అంత ఉన్నతముగా ఉన్నది. వీటన్నిటిని నేను మీకు ఇంత దూరంగా చేసిన కాబట్టి మీరు దేనికి కూడా భయపడకూడదు అనేటటువంటి విషయాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మన మీద జాలి పడుతూ ఉన్నాడు. ఆయన తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మరి పౌలు అంటూ ఉన్నాడు, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 9-10 వస్తాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన వారితో చెప్పింది. బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. నేను ఎప్పుడు బలహీనో అక్కడనే బలవంతున్నట్టు పౌలుతో మాట్లాడగలడు. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని కనపరుస్తున్నాడు. పౌలు అంటాడు ఒక మాట, నేను బలహీనుడుగా కనబడి వారందరినీ క్రీస్తు నిమిత్తము నేను సంపాదించుకున్నాను అని 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో తెలియజేస్తుంది. కాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా అవునా దేవుడు మనలను అర్థము చేసుకొని పట్టించుకునేటటువంటి ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు. ఆయనకు తెలుసు మన యొక్క వీక్నెస్, ఆయనకు తెలుసు మన యొక్క వీక్నెస్. అందుకనే ఆయన మనలను
సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన మన గురించినటువంటి కేర్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన కేర్ తీసుకుంటూ ఉండగా మరి మనం ఇంతను బలహీనతలలో ఉండకుండా వాటిలో నుంచి బయటకు వచ్చి నన్ను నీవు బలపరచావని, నన్ను నీవు సమర్థవంతునిగా చేశావని, అసమర్థుడనైనటువంటి నన్ను సమర్థునిగా చేశావని మనము మన జీవితంలో క్రీస్తుకు సమర్పించుకున్నటువంటి వారంగా కనబడుతూ ఉందాక అలాంటి కృపాభాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక.